ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 ప్రివ్యూ టికెట్ 3000. ఇక ఏపీ తెలంగాణలో ఈ సినిమా టికెట్ ఎంత పెంచుకోవచ్చో లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే. 300 కోట్లు పెట్టాం కాబట్టి 600 కోట్లు రాబట్టాలని ఒకరు, 500 కోట్లు పెట్టాం కాబట్టి 1000 కోట్లు రాబట్టాలని ఇంకొకరు. ఇలా ఆడియన్స్ ఆస్తుల్ని టికెట్ల రూపంలో కొల్లగొట్టాలనుకుంటే ఎలా? ఉన్నోడు కొంటాడు, లేనోడు ఊరుకుంటాడు అన్న సమాధానం రావచ్చు, కానీ ఆ యాటిట్యూడ్ అసలుకే ఎసరు పెట్టేస్తుంది. ఇదే ఎలా ఉంటే మరి 1000 కోట్ల రాజమౌళి మూవీ పరిస్థితి ఏంటి? అంత పెట్టాం కాబట్టి ఏ 10,000కో 15,000కో టికెట్ రేట్లు పెంచుతారా? అంటే అభిమానులు కూడా ఈ సినిమా టికెట్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా? అభిమానులే తమకు అన్నీ అని వాళ్ళ ఆస్తులకే ఎసరు పెట్టేస్తున్నారా? ఓవరాల్గా ఏం జరుగుతుంది ఒక లుక్ ఏంటి? పుష్ప 2 మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుంటే మొన్నటి వరకు మెగా ఫ్యాన్స్ లేదంటే పవన్ ఫ్యాన్సే కామెంట్ల తూటాలు పేల్చారు. సరే, మెగా కాంపౌండ్కి బన్నీ దూరం అవడమే కారణం అనుకోవచ్చు, కానీ ఇప్పుడు న్యూట్రల్ అనుకున్న కామన్ ఆడియన్స్ నుంచి కూడా ఊహించిన స్థాయిలో అది పుష్ప 2 రిలీజ్కి 2-3 రోజుల ముందు నుంచే ఈ విమర్శలు పెరగడం నిజంగా షాకింగే. 20-30 కోట్లు తీసుకునే హీరోల్ని పాన్ ఇండియా సినిమా పేరుతో 100 కోట్లు ఇచ్చి ఓ దిక్కుమాలిన కల్చర్ని స్టార్ట్ చేసింది టాలీవుడ్ నిర్మాతలే అంటూ ఓ భారీ కామెంట్ రీసౌండ్ చేస్తోంది. నిజమే, బాహుబలి వల్ల మన సినిమాకు పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ తెరుచుకుంది. 1000 కోట్ల వరద కామన్ అయిపోయింది. అలాని సినిమానే 500-600 కోట్లతో తీస్తే పెట్టింది రావడమే కష్టం, హిట్ అయినా లాభాలు కష్టం. ఆ కష్టాన్ని నష్టాన్ని భర్తీ చేసేందుకు ఆడియన్స్ నుంచి అడ్డగోలుగా టికెట్ల రేట్లతో రాబట్టేస్తాము అంటే థియేటర్స్ బిజినెసే మూత పడే పరిస్థితి వస్తుంది. RRR టైంలో 350 నుంచి 450 వరకు టికెట్ రేటు ఉంటే మొదటి వారం జనాలు క్రేజ్తో చూశారు, కానీ ఆ తర్వాత రెండో వారం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ తగ్గింది. 5-6 ఉండే ఫ్యామిలీ టికెట్లకే 2,500, ట్రాన్స్పోర్ట్ ఇంటర్వెల్ ఖర్చులు కలుపుకుని మొత్తంగా 5,000 పెట్టి సినిమా చూడాల్సిన పరిస్థితి. అదే అమౌంట్ పెడితే చాలా వస్తువులు వస్తాయి, లేదంటే 2-3 ఏళ్ల OTT సబ్స్క్రిప్షన్ వస్తుంది. కాబట్టి అలా ఆలోచించే సగటు మిడిల్ క్లాస్ బ్యాచ్ ఈ మధ్య థియేటర్స్కి రావడమే మానేశారు. ఇది తెలిసి RRR తర్వాత వచ్చిన F3కి టికెట్ల రేట్లు తగ్గించి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు దిల్ రాజు. అలా అంత జరిగినా అత్యాశకు పోయి పుష్ప 2 రేట్లు ఘాటెక్కించడం మొదటికే మోసం అయ్యేలా ఉంది. అసలు 500 కోట్ల పుష్ప 2కే కామన్ టికెట్ రేటు 500 నుంచి 1,250కి పెరిగితే మరి మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా పరిస్థితి ఏంటి? ఫ్యాన్స్ కిడ్నీలు అమ్ముకునే టికెట్లు కొనుక్కోవాల్సి వస్తుందేమో. ఇదే కామెంట్ రూపంలో పేలుతోన్న సెటైర్ తెలుగు సినిమా పాన్ ఇండియాను కుదిపేస్తోందని, హీరోల రెమ్యునరేషన్ 100 కోట్ల నుంచి 300 కోట్ల వరకు పెంచిందే తెలుగు నిర్మాత. హీరోకే అంతిస్తే మేకింగ్కి మిగతా వాళ్ళకి ఏమిస్తారు? మేకింగ్కి ఎంత ఖర్చు పెడతారు? అంత చేసినా ఆ సినిమా హిట్ అయినా ఆ పెట్టుబడి రావడమే ఎక్కువ. ఇక లాభాలు రావాలంటే అద్భుతం జరగాల్సిందే. మరి ఇది కూడా తెలియకుండా సినిమాలు తీసేస్తున్నారా? అంటే OTT శాటిలైట్ రైట్స్ వల్ల కొంత కలిసి వస్తోందని అనుకుంటున్నారు, కానీ అక్కడి నుంచి ప్రొడ్యూసర్స్ ఈ మధ్య లాభాలు పిండుకోలేకపోతున్నారు. OTT ఓనర్లు కూడా కండిషన్లతో మూవీలకు చుక్కలు చూపిస్తున్నారు. ఏదేమైనా సలార్, కల్కి, దేవరతో పోలిస్తే పుష్ప 2 టికెట్ రేట్లు కామన్ ఆడియన్స్ జేబులకు పోట్లు పొడిచేలా ఉన్నాయి.